వేములవాడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? విమలవాడకి వెళ్ళి నెక్స్ట్ టెంపుల్ బయటికి వెళ్ళిందంటే ఫస్ట్ నేను భద్రకాళి టెంపుల్కి వెళ్ళాను బయటికి, తర్వాత విమలవాడకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నైట్ టైంలో వెళ్ళాను. నైట్ వెళ్తుంటే ఖాళీగా ఉన్నాయి యాక్చువల్గా, అసలు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. దర్శనం అయింది. అయ్యగారు తీసుకొచ్చి మామూలుగా మనకి పూలు, కొబ్బరికాయ, పండ్లు అన్ని ఆపి మరి చేతిలో పెట్టేశాడు. అమ్మ ఇచ్చిన ప్రసాదం అని మొక్కాను. వెళ్ళి ఇక్కడ బయట చీకటి అక్కడ మామూలు కోడలు తిప్పుతారు కదా, అక్కడ కూర్చున్నాను. కోసేపు కూర్చున్నా, ఒక ఆమె వచ్చి పూలు తీసుకొని పెట్టుకో అమ్మ, పెట్టుకొని ఇస్తా ఉంది. ఆమె నెత్తిలో పెట్టేసి వెళ్ళింది ఆమె అని అనుకున్నాను. అక్కడ త్రిపుర సుందరి, త్రిపుర సుందరి అమ్మవారు ఉండే, అమ్మవారు వచ్చినట్టుందని చెప్పేసి మొక్కున్నాను. మొక్కుకున్నాక ఏమైంది, కొంచెం కూర్చొని ధ్యానం చేద్దాం. ఖాళీగా ఉండే అండి, అసలు చాలా ఫ్రీగా ఉండే. అందరు కోడలు తిప్పుతున్నారు. కూర్చొని మెడిటేషన్ చేశాను. కళ్ళు మూసుకొని చూడడంతోనే మన కోడలు తిప్పే ప్లేస్ లో ఒక ఎద్దులతోని, మన నంది ఉంటది కదా, నందులతోని మామూలుగా రథం లాగా శివుడు ఇలా నిల్చొని రౌండ్ గా తిరుగుతున్నాడు అనమాట. అందరిని చూసుకుంటే తను తిరుగుతా ఉన్నాడు శివయ్య తండ్రి. అది చాలా క్లియర్ గా అనిపించింది. అంటే ఇంత మందిని శివయ్య తండ్రి గుడికి వచ్చిన వాళ్ళని చూస్తా ఉన్నాడు. మనం ఏదో అనుకుంటాం, వెళ్తాం, మొక్కులు అనుకుంటాం, శివయ్య తండ్రి అందరిని చూస్తున్నాడు. అమ్మ వచ్చి నాకు ఇవన్నీ ఇచ్చింది, హ్యాపీనెస్ అయిపోయింది. పొద్దుగాల మళ్ళీ వెళ్ళాను దర్శనానికి. వెళ్తే ఒక ముసలావిడ వచ్చి నా పక్కన కూర్చొని అండి చాలా సంతోషంగా నన్ను దీవిస్తా ఉంది. మామూలుగా అందరికడ నా దగ్గర చేంజ్ ఇస్తున్నా, నేను అక్కడ బెగ్గర్స్ ఉంటారా ఇస్తున్నాను. ఒక ఆమె అసలు నేను పక్కన కూర్చుంది, ఆమె మొహం చాలా కళ, అసలు వెళ్ళిపోవట్లేదు. మన ఒకటే నన్ను ఉద్దిస్తుంది, ఎంత మంచిదాని అమ్మ నువ్వు అంటుంది, ఎత్తిలా చేయబట్టి బ్లెస్ చేస్తుంది. మీ పిల్లలు చూపించండి, పిల్లల్ని చూపించాను, హస్బెండ్ చూపించు అని చెప్పి అడిగింది, చూపించాను. అసలు ఆల్మోస్ట్ ఒక అర్ధంగా నాతోనే ఉంది. చాలా సంతోషంగా నా చేయబట్టుకొని ఉంది, నెత్తులు చేయబట్టి బ్లెస్ చేస్తా ఉంది. నాకు అర్థమైంది అమ్మవారే ఇలా వచ్చింది, ఈ రూపంలో వచ్చింది అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. తర్వాత ప్రసాదం తీసుకున్నాము. వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు, మా ప్లేస్ లేదు. సడన్ గా హనుమంతుడు వచ్చేసి కొత్త రూపంలో వాళ్ళందరినీ వాళ్ళని లాగడం, పీకడం, వాళ్ళు మొత్తం ఎల్లగొట్టేశాడు. మనం కూర్చుందాం రా పాప, మా అమ్మాయిని పిలుస్తుండే మీనుని. వద్దు మమ్మీ కోతులనే కానీ, లేదురా మన కోసమే అక్కడ ఖాళీ చేస్తున్నాడు హనుమంతుడు కూర్చోమని అని చెప్పేసి నాకు అర్థమైందిరా. మేము పోయినాము, మాకు కూర్చోమని సీట్ వస్తున్నాయి, మా దగ్గరికి రావట్లేదు. అంటే దగ్గరకు వస్తే వాళ్ళని కారు వస్తున్నాయి అనమాట. ఇంకా మేము కూర్చున్నాము, ప్రసాదం తినేసి వచ్చేసాము. ఇలాంటి అనుభూతిలో ఒక్క రోజులో అసలు వెళ్తే అంత దేవుని దయ అని చెప్పేసి, ఇంకా అమ్మవారి దయ అని అర్థమైపోయింది నాకు. ఇంకా ఆత్మలు ఏమి వెంటబడట్లేదమ్మా మీకు? అయితే మేము వెమ్లవాడకి వెళ్ళే దారిలో అండి, కార్లో వెళ్తుంటే అంటే కళ్ళు మూసుకుంటే ఆత్మలు కనిపించేది. అక్కడ కూడా అసలు కార్ గ్లాస్ ఉంటే గ్లాస్ మీకు ఎక్కి లోపలికి దునకాని ట్రై చేసేది ఆత్మలు. అది మనుషుల్లానే ఉంటాయండి, కొన్ని క్లియర్ గా కనిపిస్తాయి, కొన్ని నీడల్లాగా ఉంటాయి, కొన్ని ఫేస్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. దునికి రావడం లోపలికి. మా డాడీకి ఫోన్ చేశాను. యాక్చువల్లీ మా డాడీ ఈ మార్గంలో ఎప్పటి నుంచో ఉన్నారు. తన గురుగారు లక్ష్మణదార్ గురుగారు అనమాట. అయితే సిద్ధయోగులు అనమాట. తను అంటే మా డాడీ ఉన్నాడు కానీ నాకు తెలియదు. అంటే డాడీ ఎటు వెళ్తున్నాడో, వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఐడియా లేదు. డాడీ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. డాడీ ఏం చేస్తున్నాడు ఏమోలే అని చెప్పేసి పట్టించుకోపోయాయి అనమాట. అయితే ఇలా అన్నీ అవుతున్న అనుభవాలు అవుతున్నాయి కదా, ఇలా జ్యోతి కనబడడం, ఇలా ఇవన్నీ డాడీలో అవుతున్నాయి. మామూలుగా ఇలా లేపుకొని వెళ్తున్నారు, మంత్రాల్లా వచ్చారు డాడీ అని తీసుకెళ్తున్నారు, చాలా భయం వేసింది అని చెప్పాను. ఆ రోజు ఏడ్చుకుంటే అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయాను, నాకు భయం వేస్తుంది, ఇంటికి రండి అని చెప్పేసి. ఏమైంది నీకు అంటే, ఇలా అవుతుంది అంటే డాడీకి అర్థమైంది, నీకు ఈ చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయిరా, నీకు భయపడక ఏం కాదు, దేవుని మంచి మొక్కుకో, ఏం కాదని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పటి నుంచి మా ఫాదర్ కిషన్ రావు అనమాట తన పేరు. తన గైడెన్స్ చాలా ఇచ్చేది, తనకి ఇందులో అనుభవం ఉంది. అంటే ఇప్పుడు మన జీవుడు ఇక్కడ జన్మ తీసుకోవాలంటే చుట్టూ పరిస్థితులు కూడా చూసుకుంటాడు అనమాట. ఈ మార్గంలో ఎవరున్నారు, మా డాడీ ఉన్నారు కదా, తను తెలుస్తుంది అని చెప్పేసి నన్ను ఇక్కడ నా జన్మని తీసుకున్నాను. అంటే నాకు ఇలాంటి వేరే వాళ్ళకైతే పిచ్చిలేసిందా అనుకుంటారు యాక్చువల్గా. ఇలాంటి చెప్తా ఉంటే భ్రమిస్తుంది అమ్మాయి ఏమైనా అనుకుంటారు. మా ఫాదర్ ఈ మార్గంలో ఉన్నాడు కాబట్టి తనకి ఈజీగా అర్థమైపోయింది. తను చాలా సపోర్ట్ చేశాడు. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ కూడా ఇలా ఉంటారని తెలుసు అంట, తను సపోర్ట్ చేశారు. ఆటోమేటిక్గా చుట్టూ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం అండి మనకి.